నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి మా ఊరు మేము బైపల్లి ఒల్లూరు మండలం నుంచి వచ్చాము. ఈయన కూరపాటి పెద్దకొండ, ఈయన మా డాడీ. ఈయన వాళ్ళ పెద్దనాన్న కొడుకు, వాళ్ళ తమ్ముడు అవుతాడు. ఈయన ఏం చేశాడంటే మా డాడీని పిలిపించి దౌర్జన్యంగా సంతకం పెట్టించుకున్నాడు. మండలం ఆఫీస్లో మీ పేరు మీదకి భూమి ఎక్కిస్తా అని చెప్పేసి సంతకం పెట్టించుకున్నాడు. అది వైట్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నాడు మా డాడీది. దాంట్లో మ్యాటర్ ఏమీ లేదు. ఈయన నరుకుతా అది ఇది అని చెప్పేసి సంతకం పెట్టించుకున్నాడు. వీడియో కూడా ఉంది, ప్రూఫ్ తీయమంటారు. వీడియో కూడా ఉంది మా దగ్గర. నరుకుతామని చెప్పేసి సంతకం పెట్టించుకున్నారండి. మా డాడీ ఏంటంటే అప్పుడు చాలా సావాసంగా ఉండేవాడు గంగులయ్యతో. ఎంత ఫ్రెండ్షిప్ అంటే అంత ఫ్రెండ్షిప్. ఇట్లా మోసం చేస్తాడని అనుకోలేదు మేము. నెక్స్ట్ ఏం చెప్పండి, సొంత తమ్ముడే కానీ ఇట్లా మోసం చేస్తాడు అనుకోలేదు. ఆ ఆస్తి మాకు పెద్దల కాలం నుంచి వస్తూ ఉన్నది. ఈ సర్వే నెంబర్ వచ్చేసి 63/1, ఇంకొకటి 64 సర్వే నెంబర్, గోటూరు పొలం అది ఏమన్నా అడిగితే కానీ నాది అని అంటున్నాడు అనమాట. ఆయన ఫార్జరీ చేసి పెట్టుకొని 2 ఎకరాలు ఉంది మొత్తము. ఒక దాంట్లో వచ్చేసి 1.5, ఇంకొక దాంట్లో 67 సెంట్లు ఉన్నాయి. మా డాడీని నరుకుతా అది ఇది అని చెప్పి పిలిపించుకొని ఆయన నరుకుతా అని చెప్పి రాపించుకున్నాడు అనమాట. తెల్ల పేపర్ మీద సంతకాలు పెట్టించేసి ఇతన్ని దౌర్జన్యంగా తీసుకెళ్లి 10 మందిని బ్లాక్ మెయిల్ చేసి తాపించి తీసుకెళ్లారు. బట్ ఇతను ఏం చదువుకోలేదు, అమాయకుడు. ఇతను ఏం చదువుకోలేదు అమాయకుడు. ఇతన్ని తీసుకెళ్లి దౌర్జన్యంగా తీసుకెళ్లి బ్లాక్ మెయిల్ చేసి 10 మంది మనుషులను పెట్టి నరుకుతామని గొడ్డలి కత్తిలు అన్ని తీసుకొని ఇతను ఒక్కడే వెళ్ళింది అనమాట. తీసుకెళ్లి రాపించాడు అనమాట. తెల్ల పేపర్ మీదనే పెట్టించుకున్నాడు. అతను మాత్రం కాదు. అయిపోయిన వాడికి భూమి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. అందరు అతని సైడే ఉన్నారు, పోలీసులు అయినా సరే, ఎంఆర్ఓ ప్రతి ఒక్కరు వాళ్ళ సైడే మాట్లాడుతున్నారు. మనకేం సపోర్ట్ చేయడం లేదు ఎవరు. ఎక్కడికి వెళ్ళినా మాకంటూ న్యాయం జరగట్లేదు. అతనికి 2.5 కోట్లు అయిపోయి ఉంది. ఏమని అర్థం, నాది భూమి అని ప్రతిసారి ఇదే మాట అంటున్నాడు. మేము ఎన్నిసార్లు గొడవమన్నా మాకు ఇచ్చామని అడిగి ఇవ్వడం లేదు. పిల్లలకి 10 లక్షలు పెట్టేసి రోజు ఫీజులకు ఎలా కడుతున్నాం? ప్రతి సంవత్సరం 10 లక్షలు అవుతుంది. పిల్లల ఫీజులు ఎలా కడుతున్నారు? కాదమ్మా, ఇప్పుడు పాస్బుక్లు ఎవరు పెడతా ఉన్నాయి? మా డాడీ పేరు మీద ఉన్నాయి పాస్బుక్లు అన్ని. అతను సంతకం ఫోర్జరీ చేసి అతని పేరు మీద అది రిజిస్ట్రేషన్ చేయించుకొని పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేస్తున్నారు. పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేసుకుని ఇది నాదని ప్రూఫ్స్ ఉన్నాయని మాత్రం చెప్తుంది. వాళ్ళు మైనర్ పిల్లలు. గార్డియన్ గా వాళ్ళ భార్య పేరు ప్రీతి అని పెట్టాడు. ప్రీతి అని పేరు పెట్టేసి వాళ్ళ కొడుకుల పేరు మీదకి ఎక్కించుకున్నారు. ఇంకో ఈ మెసేజ్ పెట్టి ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఈ మెసేజ్ పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఒక మనిషిని భయపెట్టడానికి ఇలా మేము ఇక్కడికి వెళ్ళాము, పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళామని ప్రతిరోజు మెసేజ్ నరుకుతాము ఇలా భయపెట్టి ఇంటికి వచ్చి భయపడ్డాము. కింద ఫోటోలు ఏంటి? ఇతను మ్యారేజ్కి వెళ్ళేసా ఈ వ్యక్తి గంగులయ్య చూడు మంచిగా తీసుకుని ఫోటోలు చూపించావు కదా నువ్వు వాట్సాప్ లో. ఈయన పెళ్లికి హైదరాబాద్కి వచ్చాడు. హైదరాబాద్ కోసం మేము హైదరాబాద్లోనే కదా ఉండేది, మీ ఇంటికి వస్తాము, నరుకుతాము, మీరు ఇట్లా భూమి అమ్ముకోవాలనుకుంటున్నాం అది ఇదని మమ్మల్ని బెదిరించడానికి బ్లాక్ మెయిల్ చేసేవాళ్ళు. నమస్కారం వాళ్ళకు. నా పేరు పెద్దకొండయ్య, కడప జిల్లా ఒల్లూరు మండలంలో ఏవోపల్లి గ్రామం. నాకు ఒల్లూరు మండలం గోటూరుపురంలో నాకు సర్వే నెంబర్ 63/1, సర్వే నెంబర్ 64లో 2 ఎకరాలు 67 సెంట్లు, 1 సెంటు 2 ఎకరాల భూమి ఉన్నది సార్. నేను కొద్దిగా మా పెద్దలు సంపాదించిన ఆస్తి అది, మా నాన్నగారు సంపాదించిన ఆస్తి. మాకు పాస్బుక్లు అన్ని హక్కుదారులు అన్నీ నాకుండే సర్వం ఉన్నాయి. కానీ ఆయన గంగులైన అతను 10 కోట్ల పెట్రోల్ మంకుంది ఆయన. అయితే ఏం చేసిందంటే నన్ను రోజు నేను హైదరాబాద్లో డ్యూటీ చేసుకొని పోయి నేదరు పిల్లలు సార్, అందరు పిల్లలు, చిన్న పిల్లలు, అందరికి ఆడపిల్లలు ఏం చేయాలి? రోజు హైదరాబాద్లో ఉంటే నేను డ్యూటీ పోతున్నా. మధ్యాహ్నం వాడు ఎంఆర్ఓ అని చెప్పి ఫేస్ పెట్టి ఇక్కడ ఎంఆర్ఓ నేను ఫోన్ చేస్తాను, నువ్వు రా, నేను డ్యూటీ పోతున్నా సార్. బస్సు దిగి వెనక భయపడి నేను
భయక్రాంతులు చేసేవాడు. ఇదో నీకు వాడు ఫోన్ చేస్తున్నాడు, వీడు వస్తున్నాడు, వాడు వస్తున్నాడు, కొండారెడ్డి మంత్రులు వస్తున్నాం, నువ్వు ఎతగారు కాదు, పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఇవన్నీ టార్చర్ చేసేది. వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ బంధువులు ఉన్నారు. ప్రజలు తట్టుకోలేక ఈయన చూసి ఈ భయంకర ఇదులు చూసి ఊరు వదిలి వెళ్ళిపోయినా. నెల రోజులు ఉన్నా సార్, అడుక్కొని తిన్నా ప్లాట్ఫారాల్లో. వీళ్ళు పోస్టర్లు ఇచ్చి నేను మళ్ళీ నన్ను రప్పించారు. ఎక్కడో ఒక మంచి పట్టుకొని వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళా మేము ఏదో కంప్లైంట్ చేశాం వేరే చోట, ఒక లాయర్ పెట్టుకొని కంప్లైంట్ చేసుకున్నాం. ఇది పరిస్థితి జరిగింది. ఆమెకు నా బాధ తట్టుకోలేక సర్జరీ అయింది సార్. సర్జరీ అయితే వాడు 4 లక్షలు లెక్కేయాలా. ఒరే నాయన నీ వదినకు బాగలేరు, లెక్కీరా ఒక 1 లక్ష రూపాయలు అన్నా, 10,000 అంటే నా దగ్గర ఉందయా, నేను అడగనింటానా అని ఇట్టటి మాటలు మాట్లాడు. అది భూమి విషయం సార్. వాడు నన్ను పిలిపించి నీ భూమి రాపించని నా సూచన రంగంలో నా పేరు రాశాడు. రాసిన తర్వాత చిన్న వైట్ పేపర్ సంతకం పెట్టి మొత్తం అన్ని ఫోర్జరీ చేశారు సార్. వాళ్ళు ఏం చేశారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేస్తారు తెలియదు సార్. ఆయనకు చాలా బలం ఉంది సార్. నేను అనాథను సార్, నాకు ఆడపిల్లలు, నాకు కొడుకు లేడు, ఎవరు లేరు, నా సపోర్ట్ ఎవరు లేరు. మీరే నాకు న్యాయం చేయాలా, ఈ గవర్నమెంట్ వాళ్ళు మీరే న్యాయం చేయాలి నాకు తప్ప. నాకు ఎవరు లేరు సార్. ఆయనకే మొత్తము ఈ ప్రజాప్రభుత్వం ఆయనకే ఉంది సార్. మాకైతే ఎవరు లేరు సార్. బాధ సార్. నేదర్ పిల్లలు, చిన్న పుడతలు, పిల్లలు ఇలా కాదు. నాకు ఆడపిల్లలు, వాళ్ళకి ఆడపిల్లలు ఏం చేయలేదు సార్. ప్రభుత్వం వాళ్ళు దయచేసి ఏం చేసి నా భూమి తిరిగి వచ్చేటట్టు నాకు చేయండి సార్. నా భూమి నా పిల్లలకు చేయండి సార్. అది ఆధారం, నాకు ఏ ఆధారం లేదు సార్. కనీసం కొంప కొడుకు లేదు నాకు. సరే కొంప కొడుకు లేదు సార్. ఆయన 2 బిల్డింగ్లు లేకుండా 2,50,00,000 అయిపోయి పెట్టాడు. 10 కోట్ల పెట్రోల్ పక్కుది. ఆయనకేం సార్ చెప్పండి సార్. న్యాయం చేసి మీ మీడియా వాళ్ళు అందరికీ నమస్కారం సార్. పెద్దలు సూచన వాళ్ళు నా పిల్లలు కనుకరించి న్యాయం చేస్తారని మీకు ప్రార్థిస్తున్నా సార్. మీ కాళ్ళ దండాలు పెడుతున్నా సార్. కానీ ఇగో నీకోసం మనుషులను పెట్టించా, పోలీసులు పెట్టించా అని చాలా బ్లాక్మెయిల్ చేసేవాడు. ప్రతిరోజు ఇంటికి వచ్చి ఏం చేయాలో అర్థం కాక ఇంట్లోంచి కూడా వెళ్ళిపోయిన రోజు చాలా ఉన్నాయి. మేము అతని కోసం పోలీస్ స్టేషన్ వెతుక్కునే పరిస్థితి కూడా వచ్చింది మాకు. అతను సొంతంగా భూమి ఎలా లాక్కున్నాడేమో, మా అయ్యకు పుట్టినా మా అబ్బాయి పుట్టినా అర్థం కావట్లేదు. సొంత అన్న అనుకుంటున్నాడో అర్థం కాదు. అలా ఎలా దౌర్జన్యంగా తీసుకుంటాడు అర్థం కావట్లేదు. అతని అన్ని ప్రూఫ్స్ ఉన్నాయనుకో, మాకు ₹1 అతను వద్దు. మాదైతే చిన్ని గవ్వ వదులుకోవడానికి అయితే మేమైతే సిద్ధంగా లేము. మేమైతే మా శవాలన్నా లేయాలి కానీ మాకైతే మా ఆస్తి మాకు వచ్చే వరకు మేమైతే వదలం. వాడు అనుకుంటున్నాడంట ఆడపిల్లలు వీళ్ళు 4 రోజుల నుండి తిరిగిపోతారు, ఏం చేయలేరు అనుకుంటున్నారంట. మేమైతే మా ఆస్తి మా చేతులకు వచ్చే వరకు ఏం వదిలే ప్రసక్తే లేదు. ఇంకా రెడ్డి ఆయన ఒక అతను ఉంటాడు మా ఊళ్ళో. ఆయన బిర్యానీ పెడితే బిర్యానీ మాట, ఏం పెడితే ఆ మాట మాట్లాడి మాలోళ్ళకి సపోర్ట్ వస్తూ ఉన్నాడు. అది అసలుకి మాలోళ్ళ దీనికి ఆయన కాపాయన ఎందుకు వస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు. ఆయన అది కూడా మేము చూడాలనుకుంటున్నాం. ఇప్పుడు కొంతమంది పొలిటికల్ లీడర్ల ఫోటోలు చూపించారు, ఏంటి అది విషయం? కొండారెడ్డి అని పొలిటికల్ లీడర్ అని వ్యక్తి మాట్లాడితే క్లియర్ గా ఉంటది. కొండారెడ్డి పెళ్లికి వెళ్ళిండు గంగులే అనే వ్యక్తి. వెళ్ళి అన్న నేను ఇది చేస్తా అది చేస్తా అని బ్లాక్మెయిల్ చేసిండు. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ టార్చర్ భరించలేక మా డాడీ 2 months పారిపోయిండు. ఆ పారిపోయినప్పుడు మా ఆయన ఇంకా మా బావగారు పోస్టర్లు అవన్నీ వేసేసి మా డాడీ మీద కేసు పెట్టేసి ఎక్కడున్నాడో తెలియక మేము అతలకుతలం అయినాం అనమాట. దాని తర్వాత మా అమ్మ ప్రెషర్కి తట్టుకోలేక ఆమెకు హాస్టల్కి వచ్చి బైపాస్ సర్జరీ కూడా అయిపోయింది మా అమ్మకి. ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో మేము మా భూమి ఎక్కడుంది ఏమైందని చూసుకోలేదు. ఆ తర్వాత 1 year తర్వాత చూసుకుంటే ఆయన పేర్లన్నీ మాఫీ చేసేసాడు. మా పేర్లు లేకోకుండా వాళ్ళ భార్య పేర్లు వాళ్ళ కొడుకుల పేర్లు ఎక్కించుకొని పెట్టుకున్నాడు. అది ఎవరి సపోర్ట్ వల్ల చేసిండో ఏమో. ఇంకొకటి ఎంఆర్ఓ దగ్గర ఫోటోలు తీయడానికి అసలు ఉండదు. కెమెరా పెడితేనే మామూలుగా ఫోన్ అట్లా పెట్టిండ్రు అని అంటారు. ఆయనకి ఎంఆర్ఓ ఆఫీస్లో ఫోటోలు ఎలా దిగిండో ఎలా తీసుకున్నాడో మాకు తెలియదు. ఆ ప్రూఫ్స్ ఆయన దగ్గర ఉన్నాయి. అది సంతకం పెట్టినట్టు ఏం లేదు కానీ మా డాడీ ఊరికి పెట్టినట్టు అవి ఉన్నాయి ఫొటోస్. అసలు కెమెరాలు ఉండో ఏముండో ఫోటో తీసుకోవడానికి ఉండదు. అక్కడ ఎలా తీసుకున్నాడో అర్థం అవ్వట్లేదు అతను. ఇప్పుడు మీరేం కొడుతున్నారమ్మా? మేమేం కోరట్లేదు. అధికారుల దగ్గర నుంచి మేము ఒక న్యాయం కోరుతున్నాం. అందరూ మేము 4 ఆడపిల్లలమే, వాళ్ళకి అందరూ ఆడపిల్లలే. నాకు 2 పిల్లలు పుట్టి చనిపోయినారు. మాకు ఏది లేదు. మా తరపున మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మీ తరపున సార్ పెద్దవాళ్ళు ఎవరైనా కొనడానికి రావాలని అనుకున్నా కానీ మా మొఖాలు చూసి అయినా ఆగిపోవాలని కోరుకుంటున్నాం. న్యాయం ఉంటే కొనేసుకోండి. అతని దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉండి అన్నీ మంచిగా ఉంటే, డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్ ఉంటే మీరే తీసేసుకోండి. అవి లేకోకుండా దౌర్జన్యంగా పెద్దవాళ్ళు కొనాలని అనుకోవట్లేదు. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ నా దగ్గర నుంచి, అంతే సార్. మా భూమి మాకు ఇప్పియాలని కోరుకున్నాం. ఎవరు చూసినా కానీ మా మీద జాలి దయ తలిచిన వాళ్ళు మాకు ఇప్పించారు.
కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఎస్పీ దగ్గరికి వెళ్ళాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం. ఎక్కడి నుంచి ఎటు నుంచి మాకు న్యాయం జరగలేదు, వాళ్ళు ఏం స్పందించట్లేదు. అందుకని మేము మీడియా ముందు వచ్చాము. ఎన్ని రోజులైంది మీరు కలెక్టర్ని కలిసి? 1 వీక్ అవుతుంది. ఇంకా ఏం చెప్పారు అప్పుడు కలెక్టర్ మీకు ఏం చెప్పారు? ఎంఆర్ఓ దగ్గరికి రిఫర్ చేశారు. ఇది తేల్చి చెప్పండి ఎవరిది ఏంటి అని డాక్యుమెంట్స్ చూసేసి చూడండి వాళ్ళది అన్నారు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆమన్నది 90 days ఉంటుంది దీనికి చేయాల్సినది, అప్పుడులో పిలిపిస్తామని. ఒక్క నోటీస్ కూడా మా ఇంటికి ఈరోజు రాలేదు. ఇంకా ఒక నోటీస్ కూడా 2 weeks అయిపోతుంది దాదాపుగా. జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఆర్డీఓ ఆఫీస్కి పంపిస్తాము, వాళ్ళు మిమ్మల్ని పిలిపిస్తారులేండి అని చెప్పారు జాయింట్ కలెక్టర్. ఎస్పీ దగ్గరికి వెళ్తే ఆయన సిఐకి రిఫర్ చేశారు. ఆ సిఐ కాల్ చేస్తున్నారు. వెళ్ళినా కానీ మాకేం రెస్పాన్స్ ఉండదు. ఆయన దగ్గర ఆగండి తప్ప మనం చెప్పేది ఏది వినడు ఆయన. అంటే ఇప్పుడు పొలిటికల్ లీడర్ల ఇన్వాల్వ్మెంట్ ఉందనుకుంటున్నారా దీంట్లో? ఏం లేదు. అంటే ఆయన తరపున ఏమన్నా ఉండొచ్చేమో, ఆయన డబ్బులు పెట్టి కొనుక్కుంటాడు అందరు మనుషులు. మా కాడ ఏమీ లేదు సార్, మా కాడ ఏం లేదు సార్. అతని తరపునే పొలిటికల్ లీడర్ ఉంటారు. ఇదిగోండి పొలిటికల్ లీడర్ లేనిది ఇంత పెద్ద ఆయన పెళ్ళికి వెళ్ళాడు కదా ఆయన.